హలో హబీబీస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మన రాజమండ్రి అబ్బాయి ఎలా ఉన్నారు బాగున్నారా బీన్ లాంగ్ టైం క్విక్ అప్డేట్స్ ఏం జరుగుతుందంటే అసలు ఏం అడగొద్దండి బాబు చాలా దారుణంగా ఉంది ఇండియాకి వెకేషన్కి వచ్చాను ఒక 1 మంత్ ఉన్నాం అక్కడ మేము ఉండి ఇంకా ల్యాండ్ అయ్యామో లేదో నెక్స్ట్ డే నుంచి ఇక్కడ ఎన్రోల్మెంట్ స్టార్ట్ అయింది ఇంకా స్టార్ట్ అయినప్పటి నుంచి తెల్లవార్లు ఒకటే మ్యూజిక్ అన్నట్టుంది అసలే మనకి ఐటీలో వర్క్ ఫ్రమ్ హోమ్ అలవాటు అయిపోయి ఆఫీస్కి వెళ్ళడం అలవాటు లేదేమో ఒకేసారి 5 రోజులు ఆఫీస్లో ఉండాలంటే ఎలాగో ఉంది పిచ్చెక్కిపోతున్నాను అనమాట ఒక 20 రోజుల నుంచి సో యా ఇట్స్ ఇన్ఎవిటబుల్ ఐ థింక్ స్టూడెంట్స్కి హెల్ప్ చేయాలంటే ఆ మాత్రం చేయాల్సి వస్తుంది ఆప్షన్ లేదు మనకి ఇంకా క్లాసెస్ కూడా బిజీయే పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే ఇప్పుడు నాకు క్లాస్ ఉంది ఇంకొక పావు గంటలో వీడియో పెడతా అన్నాను కాబట్టి నా దగ్గర టైం లేక క్లాస్ రూమ్లో కూర్చొని నేను వీడియో రికార్డ్ చేస్తున్నా వెల్ సో రీసెంట్గా వచ్చిన అనౌన్స్మెంట్ మీరు ఆల్రెడీ వినుంటారు మనం షార్ట్ కూడా పెట్టాము ఒకటి ఏమైంది అనుకున్నట్టే అయింది కదా అన్నట్టు ఉంది పరిస్థితి ఏంట్రా అంటే పిఎస్డబ్ల్యూ 2 ఇయర్స్ నుంచి తగ్గించి 18 మంత్స్కి చేస్తారండి మీకు డౌట్ రావచ్చు మన మీద ఏం పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది ఏంటి పరిస్థితి ఎప్పటి నుంచి ఇది అని చెప్పేసి సో ఒక్కొక్కటి మనం డిస్కస్ చేసుకుందాం సో ఇంప్లిమెంట్ ఎప్పటి నుంచి అవుతుందంటే ఒకవేళ ఎవరైనా పిఎస్డబ్ల్యూ 1 జనవరి 2027 నుంచి ఒకవేళ అప్లై చేసుకున్నట్లయితే వాళ్ళ మీద ఇది ఇంప్లిమెంట్ అవుతుంది ఒకవేళ మీరు పిఎస్డబ్ల్యూ 31 డిసెంబర్ 2026 కల్లా అంటే నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కల్లా మీరు అప్లై చేసుకున్నట్లయితే మీకు ఏం ప్రాబ్లం ఉండదండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మే ఇంటేక్ స్టూడెంట్స్ ఉంటారు ఇప్పుడు వచ్చిన సెప్టెంబర్ ఇంటేక్ స్టూడెంట్స్ ఉంటారు వీళ్ళందరికీ ఏంటంటే మే వాళ్ళకి మేలో కంప్లీట్ అయిపోద్ది సెప్టెంబర్ వాళ్ళకి సెప్టెంబర్లో కంప్లీట్ అయిపోద్ది వాళ్ళకి అవార్డ్ స్టేటస్ వచ్చేసరికి అక్టోబర్ నవంబర్లో వచ్చేస్తుంది సో డిసెంబర్ అంతా ఇంకా టైం ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ కల్లా అప్లై చేసుకుంటారు సో వీళ్ళందరికీ 2 ఇయర్స్ పిఎస్డబ్ల్యూ ఇస్తారు నెక్స్ట్ 1 జనవరి 2027 నుంచి ఎవరైనా అప్లై చేసుకుంటున్నట్లయితే కనుక వాళ్ళకి ఖచ్చితంగా 18 మంత్స్ చేస్తారండి ఎందుకు ఇలా పగబట్టేశారు అంటే ఇంకా తెలియదు ఇంకా ఆప్షన్ లేదు మనం ఏం చేస్తాం సో ఈ చేంజెస్ ఓన్లీ పిఎస్డబ్ల్యూ కా అంటే ఎస్ అండి యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ పిఎస్డబ్ల్యూకే ఇంకా ఏ వీసా మీద ఆ, పెద్దగా మేజర్ చేంజెస్ వీళ్ళైతే ఏం అనౌన్స్ చేయలేదు ఆ, ఇంకా ఎల్ఆర్ అంటారా 5 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ చేశారా లేదా ఇవన్నీ చూసుకోవడానికి మనకి ఇంకా టైం ఉంది మోస్ట్లీ ఇయర్ ఎండింగ్ లోపు ఆ అప్డేట్ కూడా రావచ్చు ఇప్పుడు ప్లేస్మెంట్ తీసుకున్న వాళ్ళ మీద ఇంపాక్ట్ ఏముంటది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు సెప్టెంబర్ ఇంటేక్లో మీరు ప్లేస్మెంట్ తీసుకున్నారు ఇప్పుడు వచ్చారు అనుకోండి లేటెస్ట్గా వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ప్లేస్మెంట్ తీసుకొని వచ్చారు మీ నార్మల్ కోర్స్ కంప్లీట్ అయ్యేసరికి 3 టర్మ్స్ అవుతుంది ఈజీగా అవుతుంది నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ కల్లా మీ కోర్స్ అవుతుంది అక్టోబర్ నుంచో నవంబర్ నుంచో మీ ప్లేస్మెంట్ స్టార్ట్ అవుతుంది అది అయ్యేసరికి జనవరి ఆర్ ఫిబ్రవరి అవుతుంది మీ అవార్డ్ స్టేటస్ వచ్చేసరికి మార్చ్ ఆర్ ఏప్రిల్ అవుతుంది దాని తర్వాత మీరు మార్చ్ 2027 ఆర్ ఏప్రిల్ 2027లో మీరు అప్లై చేసుకుంటారు సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంటే మీరు అనుకోవచ్చు అరే నేను ఆల్రెడీ యూకేలో ఉన్నాను కదా నాకు అప్లై అవ్వదులే అని చెప్పేసి లేదండి ఆల్రెడీలో యూకేలో ఉన్న బయట నుంచి వచ్చిన అన్ని కండిషన్ వాళ్ళు పెట్టలేదు ఏ టైంకి అయితే అప్లై చేస్తున్నారో ఆ కండిషన్ పెట్టారు సో మీ కోర్స్ ఒకవేళ మార్చ్ 2027లో ఎండ్ అవుతుందంటే మీకు 1.5 ఇయర్ ఇస్తారు ఒకవేళ మీ కోర్స్ నెక్స్ట్ ఇయర్ 2026లో ఎండ్ అయిపోతుంది అంటే కనుక మీరు అప్లై చేసుకుంటే మీకు 2 ఇయర్స్ వస్తుంది మరి మీరు అనుకోవచ్చు 18 మంత్స్ చేస్తారు కదా మనకి ఏమైనా తగ్గించారా ఫీజు ఏమైనా తగ్గుతుందా అంటే ఏం తగ్గదండి యాజ్ ఇట్ ఈస్ 2,000 3,000 పౌండ్లో ఉంది కదా అది యాజ్ ఇట్ ఈస్ పే చేయాల్సిందే డబ్బుల విషయంలో మాత్రం వీళ్ళు నో కాంప్రమైజ్ దొబ్బడం మాత్రం ఫుల్గా దొబ్బేస్తారు ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు ఇప్పుడు మెయింటెనెన్స్ ఫండ్స్ ఉన్నాయి కదా అవి కూడా ఇంక్రీజ్ చేశారు సో అది ఎంత ఇంక్రీజ్ చేశారు ఏంటి అనేది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు ఎప్పటి నుంచి అనేది కూడా కన్ఫర్మ్ చేయలేదు మోస్ట్లీ ఇంక జాన్ ఇంటెక్ నుంచే ఉంటుంది అనుకోండి ఆబ్వియస్లీ వీళ్ళు చెప్పారు కాబట్టి జాన్ ఇంటెక్ నుంచి అప్లై అవుతుందని సో అప్పటి నుంచే ఉంటుంది కానీ ఎంత పెంచారు అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు సో ఒకవేళ దాని మీద ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక నేను ఖచ్చితంగా నేను చెప్తానండి మీకు సో ఇప్పుడు మీరు ఏం చేయాలి స్టూడెంట్స్ సో సో ఇప్పుడున్న స్టూడెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే మీకు స్టూడెంట్ సర్వీసెస్ టీమ్స్ ఉంటాయి కదా ఒకసారి వాళ్ళతో వెళ్ళి మాట్లాడండి నా కోర్స్ టర్మ్ ఎప్పుడు ఎండ్ అవుతుంది దాని తర్వాత నేను ఎప్పుడు పిఎస్డబ్ల్యూకి ఎలిజిబుల్ అవుతాను అప్లై చేయడానికి అని చెప్పేసి ఎందుకంటే పిఎస్డబ్ల్యూ మీరు డైరెక్ట్గా అప్లై చేసేయడానికి అవ్వదండి మీరు కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు లాస్ట్ సెమిస్టర్ రిజల్ట్స్ వస్తాయి కదా అవి వచ్చిన తర్వాత మీరు మీ స్టూడెంట్ ఇమిగ్రేషన్ సపోర్ట్ టీమ్ ఉంటుంది కదండి వాళ్ళకి చెప్పాలి అవార్డ్ వస్తుంది అవార్డ్ స్టేటస్ వస్తుంది అంటే సక్సెస్ఫుల్గా స్టడీస్ కంప్లీట్ అయినాయి అని చెప్పేసి
అదొచ్చిన తర్వాత వాళ్ళు యూకేవీఐకి ఇన్ఫార్మ్ చేస్తారు. వీళ్ళు మా దగ్గర కంప్లీట్‌గా స్టడీస్ కంప్లీట్ చేసేసారు అని చెప్పేసి. అది వాళ్ళకి చెప్పిన తర్వాత యూ క్యాన్ గో అహెడ్ అండ్ అప్లై ఫర్ యువర్ పీఎస్‌డబ్ల్యూ ఆర్ వాట్సెవర్ ఇట్ ఈస్. సో దెన్ ఓన్లీ దెన్ యూ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ యువర్ పీఎస్‌డబ్ల్యూ. నాట్ బిఫోర్ థాట్. అందుకు నేను స్టూడెంట్స్‌కి నేనేం చెప్తా అంటే మీ కోర్స్ ఎండ్ డేట్ మీకు తెలియకపోతే ప్లీజ్ నోట్ ఎండ్ డేట్ మంత్ కాదండి డేట్. బికాజ్ ఇట్స్ సో క్రిటికల్. ఈవెన్ 1 డే ఇస్ క్రిటికల్ ఇన్ దిస్ కేస్ నౌ. సో ఒకవేళ మీకు తెలియకపోతే మీరు మీ సర్వీసెస్ టీమ్స్ దగ్గరికి వెళ్ళి ఒకసారి కనుక్కోండి ఎప్పుడు ఎండ్ అవుతుంది ఏంటి అనేది. అండ్ ఎప్పటి నుంచి మీరు పిఎస్డబ్ల్యూ అప్లై చేయడానికి ఎలిజిబుల్ అవుతారో కూడా వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. దాన్ని బట్టి మీరు మీ కోర్స్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా స్టూడెంట్స్ అడగొచ్చు, అరే మేము ప్లేస్మెంట్ తీసుకున్నాం, మరి మాది ఎప్పుడో మార్చి ఏప్రిల్లో అవుతుంది, మేము ప్లేస్మెంట్ క్యాన్సిల్ చేసేసుకోమా, మాకు 2 years వస్తుంది కదా అంటే ఇట్స్ ఆల్ యువర్ చాయిస్ అండి. ఇంప్రెషన్ అయితే మంచిగా ఉండదు. ఒకసారి తీసుకున్నాక మళ్ళీ క్యాన్సిల్ చేసుకుంటా అది ఇది అంటే, దానికున్న లొల్లులు దానికుంటాయి. మీ వీసా టెన్యూర్ కూడా తగ్గించే అవకాశం ఉంది. సో, ఇవన్నీ ఉంటాయి. క్లాజెస్ ఉంటాయి. మనం డైరెక్ట్‌గా ఏది చెప్పేలేము. మీరు తగ్గించేది మీరు తీసేసుకోండి. మీకు అవసరం లేదు ప్లేస్‌మెంట్ అది ఇది అని. దేనికైనా అదే ఫీస్ కడుతున్నారు కదండీ! సో, ఐ వుడ్ ఐ వుడ్ సే మీరు ఒకవేళ ఆల్రెడీ ప్లేస్‌మెంట్‌లో ఉంటే గనక, ఐ వుడ్ సే స్టిల్ కంటిన్యూ ఫర్ ఇట్. బట్ అగైన్ ఈ 6 మంత్స్ అనేది చాలా ఇంపాక్ట్ చేస్తదండి. 1 ½ ఇయర్ పిఎస్‌డబ్ల్యూ చేశారు గదా! ఏం ఇంపాక్ట్ ఉంటది స్టూడెంట్స్ మీద ఏముందిలే అని అనుకుంటే చాలా తప్పండి అది. ఎందుకంటే 6 మంత్స్ అనేది చాలా ఇంపాక్ట్ చేస్తది ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ ఎంప్లాయబిలిటీ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గెట్టింగ్ ఎ స్పాన్సర్డ్ జాబ్ హియర్. అవునండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీలో జాయిన్ అయితే మీ దగ్గర 2 ఏళ్ళు పిఎస్‌డబ్ల్యూ ఉంటే గనక మీరు 3 మంత్స్ టు 6 మంత్స్ ప్రొబేషన్‌లో అవుతది. దాని తర్వాత 1 ఇయర్ మీ పెర్ఫార్మన్స్‌కి అవుతది. 1 ఇయర్ పెర్ఫార్మన్స్‌లో మీరు ప్రూవ్ చేసుకున్నాక మీరు మేనేజర్‌తో మాట్లాడుకొని, నాకు స్పాన్సర్‌షిప్ ఇవ్వండి అని మీరు రిక్వెస్ట్ చేసుకోవచ్చు. రిక్వెస్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళు మీకు స్పాన్సర్‌షిప్ ఇచ్చే అవకాశం ఉంటది. ప్రాసెస్ అంతా అవ్వడానికి అట్‌లీస్ట్ 2 ఇయర్స్ అయిపోద్దండి ఈజీగా. ఆ 2 ఇయర్స్ ఎంత క్రిటికలో ఆ టైంని వీళ్ళు తగ్గించేసి ఇప్పుడు 1 ½ ఇయర్ చేస్తారు కాబట్టి, మీ దగ్గర చాలా తక్కువ టైం ఉంది టు కన్విన్స్ యువర్ ఎంప్లాయర్ విత్ యువర్ స్కిల్స్. సో, యూ విల్ బీ ఇన్ ఎ రష్. ఒకసారి మీరు జాయిన్ అయినప్పటి నుంచి యువర్ మైండ్ సెట్ షుడ్ ఓన్లీ వర్క్ టువర్డ్స్ నేను పెర్ఫార్మ్ చేయాలి, నేను ప్రూవ్ చేసుకోవాలి, నా స్పాన్సర్‌షిప్ అప్రూవ్ చేపించుకోవాలి. సో, ఆ 6 మంత్స్ అనేది ఇట్ ఈస్ ఇట్ డస్ ఇట్ డస్ హావ్ ఎ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నార్మల్ జాబే చేసుకోండి. నార్మల్ జాబ్ చేసుకోండి. ఒక ఒక నార్మల్ ఫుల్ టైమ్ జాబ్ చేసుకొని ఒకళ్ళు 2000, 2500 పౌండ్స్ ఒకవేళ మంత్‌కి 2000 పౌండ్సే అనుకోండి. మంత్‌కి ఒకవేళ సంపాదించుకుంటున్నట్లయితే 6 మంత్స్‌లో 6 ఇంటూ 2 12,000 పౌండ్స్ అయింది గదా! పోనీ ఆ 2000 పౌండ్స్‌లో 500 పౌండ్సే సేవ్ చేస్తున్నారనుకోండి. ఓకే. 500 పౌండ్స్ ఒకవేళ సేవ్ చేస్తుంటే 6 మంత్స్‌కి ఎంతయిందండి? ఆల్‌మోస్ట్ 3000 పౌండ్స్ అవుతుంది గదా! సో, ఇట్స్ స్టిల్ ఎ లాస్. కాకపోతే యూ నో ఇది పానిక్ అయ్యే సిట్యుయేషన్ కాదండి. బట్ ప్లానింగ్‌లో ఉండే సిట్యుయేషన్ అని నేను చెప్తున్నా స్టూడెంట్స్‌కి. ఎందుకంటే మనోళ్ళొచ్చి ప్రశాంతంగా ఆడుకొని రిలాక్స్ అవ్వడానికి టైం లేదు. ఐ వుడ్ సే యూ హావ్ టు వర్క్ స్మార్ట్ అండ్ వర్క్ ఫాస్ట్. ఆహ్, మీకు ఎజైల్‌లో ఒకటుంటది. ఫెయిల్ ఫాస్ట్ అని చెప్పేసి. సో, అలా ఉంటదనమాట. సో, ఒకవేళ మీరు ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నట్లయితే అకార్డింగ్‌లీ మీరు ప్లాన్ చేయండి. నేను జాన్ ఇన్‌టేక్‌లో వచ్చేవాళ్ళు ఆబ్వియస్‌లీ. సో, ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ జాన్ ఇన్‌టేక్ స్టూడెంట్స్. ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటదండి. మీకైతే 1 ½ ఇయరే పీఎస్‌డబ్ల్యూ దొరుకుతది. అకార్డింగ్‌లీ మీరు ప్లాన్ చేసుకొని డిసైడ్ అవ్వండి. ఫండ్స్ అదైతే ఎంత పెంచారు ఏంటి అనేది మనకింకా తెలియదు. ఒకవేళ అది మోస్ట్‌లీ ఈ వీకెండ్ కల్లా తెలిసిపోద్ది. అదొకవేళ తెలియగానే ఇమ్మీడియేట్‌గా ఒక వీడియో గాని, షార్ట్ గాని చేసి పెడతాను. రైట్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇప్పుడు దాకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేసుకోండి అర్జెంట్‌గా. ఏమనుకోకండి బాబు. ఏమనుకోకండి బాబు. మా బుడ్డోడు కెమెరా ఇలా తీస్తే చాలు వచ్చేసి మీద పడిపోతున్నాడు. నాకు ఆప్షన్ లేదు. నేనిక్కడ క్లాస్ రూమ్‌లో కూర్చొని ఫోన్ ఫ్రంట్ కెమెరాతో రికార్డ్ చేసి వీడియో పోస్ట్ చేస్తున్నాను. I hope you do understand. Well, I'll keep you as posted with whatsoever information comes through me. Until then, if you haven't subscribed already, కింద నా సబ్స్క్రైబ్ బటన్ కొట్టేయండి. Right. I'll see you guys later. You have a great weekend. Bye. See you later.